కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం నుంచి 16వ వచనం వరకు ఈ 4 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13 నుంచి 16 ఈ యొక్క 4 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుదామండి. మార్చి చదువుదాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడెను. ఈ ఉదయకాల సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించును గాక. ప్రభు యొక్క సన్నిధిలో మనం ఆరాధించే ముందుగా దేవుడు మన జీవితంలో చేసిన కార్యాన్ని తలంచుకుంటూ మనం ప్రభువుని ఆరాధించేవారుగా ఉండాలి అని ప్రభు యొక్క ఆలోచన లేక ఆయన సంకల్పం. దేవుడిని నా జీవితంలో చేసే మేలులు ఆయన ఏమైతే చేశారో వాటిని మనం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆయన చేసిన దాన్నే మనం మర్చిపోతే ఇంకా మనం కృతజ్ఞత లేనివారు. కాబట్టి ప్రతిరోజు కూడా మన జీవితంలో ఒక రోజు గడిచి ముగించాము అంటే ప్రభువా నీకు వందనాలు, ఈరోజు మళ్ళీ పోషించాడు దేవుడు అంటే ప్రభువా ఈరోజు మాకు కావాల్సిన సమస్తాన్ని మాకు అనుగ్రహించావు, మీకు వందనాలు ప్రభువా. ఈరోజు నా పనిబాటులో నేను బయటకు వెళ్ళినప్పుడు కానీ లోనికి వచ్చినప్పుడు కానీ ఏ ప్రమాదము ఏ ఆపద ఏ కీడు రాకుండా నన్ను కాపాడేవు, అందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. సరే, ప్రతిరోజు కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. మనం తిన్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం, మనం తాగినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఎందుకంటే అది ఇచ్చింది దేవుడు. అందుకని దేవుడు ఇచ్చే ప్రతిదానికి కూడా ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఏదో భౌతికమైన భూ సంబంధమైన మేలును బట్టే మనం దేవుణ్ణి ఆరాధించేవారేమో కాదు, కానీ ఆత్మ సంబంధమైన మేలును బట్టి కూడా మనం ఆ దేవుణ్ణి మనం ఆరాధించవలసిన వారు. ఎందుకంటే ఆత్మ సంబంధమైనది ప్రాముఖ్యమైనది, శరీర సంబంధమైనది అంత ప్రాముఖ్యమైనది కాదు. అంటే శరీరానికి కావాల్సింది ఉండాలి, కానీ శరీర సంబంధమైన దానికంటే ఆత్మ సంబంధమైనదే ప్రాముఖ్యమైనది. అందుకనే యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన యోహాను సువార్త 6వ అధ్యాయం అంటాడు, నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవముతో కూడిన మాటలు అంటాడు. ఆయన ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనమైనది అంటాడు ఆయన. కాబట్టి ఏది ప్రాముఖ్యమైనది, శరీరమా ప్రాణమా? ఒకప్పుడు యేసు ప్రభువాన్ని ఎరగక ముందు మనము కూడా శరీరమే ప్రాముఖ్యము అనుకున్నాం. ఎందుకంటే ఈ లోకంలో దేవుని ఎరగక ముందు ఆలోచించే ప్రతి వారు కూడా శరీర సంబంధమైన వాటి విషయంలోనే వారు మనసుంచి ఇక్కడ బ్రతుకున్నాం కదా, శరీరంతో మనం భూమి మీద ఉన్నాం కాబట్టి ఇక్కడ దాని గురించి వెతకాలి, మనం ఎక్కడుంటే అక్కడ దాని గురించే వెతుకుతాం. ఇది మానవుడి యొక్క నైజం. కానీ మనము ఎక్కడికి వెళతాము అనే దాని గురించి ఆలోచన కలిగి ఉంటాం. బైబిల్ గ్రంథంలో ఎబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం అంటాడు, మనం ఏ దేశం నుంచి అయితే ఈ దేశానికి వచ్చామో మరలా ఆ దేశమునకు మనం వెళ్ళాలి అంటే దాన్ని ఎప్పుడూ మన జ్ఞాపకములోనే ఉంచుకోవాలట. ఎందుకు అంటే అది దాన్ని మర్చిపోయి ఈ లోకమే మనకు శాశ్వతం అనుకొని దీని కొరకే మనం బ్రతికితే
ఒకరోజు ఆ లోకాన్ని పోగొట్టుకుంటాం, లేక ఆ రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. అందుకని మనం భూమి మీద బ్రతుకున్నంత కాలము భూ సంబంధమైన వాటి కొరకు కంటే ఆత్మ సంబంధమైన వాటి గురించే మనం ఎక్కువ ఆలోచన కలిగి ఉంటాం. ఎందుకంటే యేసు ప్రభువుని ఎరగనప్పుడు భౌతిక సంబంధమైన భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచాం, వాటిని వెదికాం. ఇప్పుడు యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత భూ సంబంధమైన వాటికంటే పర సంబంధమైన వాటిని మనం వెదికేవారుగా ఉంటామండి. అందుకని దేవుని ఎరిగిన ప్రజలు శరీర సంబంధమైన వాటికంటే ఆత్మ సంబంధమైన వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. వారే ఆత్మీయులు అంటే, వారే దేవుని యొక్క ప్రజలు అంటే. అంతేకాని ఆత్మ సంబంధమైన వాటికంటే శరీర సంబంధమైన వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే వారు దేవుని యొక్క ప్రజలను చెప్పుకునేవారే తప్ప వారు దేవుని యొక్క ప్రజలు కాదు. కారణం ఏంటంటే నువ్వు దేవుని యొక్క బిడ్డని నేను చెప్పుకుంటూ నువ్వేం వెతుకుతున్నావు? వేటికి నువ్వు ప్రాముఖ్యత ఇస్తున్నావు? శరీర సంబంధమైన వాటికా, ఆత్మ సంబంధమైన వాటికా? అందుకనే దేవుని యొక్క ప్రజలు మాత్రమే ఆత్మ సంబంధమైన వాటి విషయంలో ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు. శరీర సంబంధమైన వాటికంటే ఆత్మ సంబంధమైన వాటినే ఎక్కువ ప్రేమిస్తారు. కాబట్టి మన మనసు ఎప్పుడూ కూడా శరీర సంబంధమైన వాటి మీద కాక ఆత్మ సంబంధమైన వాటి మీదే మనం మనసు ఉంచగలిగితే మనము అప్పుడే భౌతిక సంబంధమైన శరీర సంబంధమైన వాటికి కావలసిన వాటిని దేవుడు అనుగ్రహిస్తాడు. మీకు ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను, మనం శరీర సంబంధంగానే జీవించాలి అనుకుంటే, శరీర సంబంధమైన వాటిని వెదకాలి అనుకుంటే, వాటిని వెతుకుతూ ఉంటే వాటిని మనం సరిగా అనుభవించలేము. రెండవది ఆత్మ సంబంధమైన వాటిని కూడా మనం పోగొట్టుకునేవారుగా ఉంటాం. ఒకవేళ ఆత్మ సంబంధమైన వాటిని మనం కావాలి అని కోరుకునేవారమైతే, ఆత్మీయమైన వాటిని వెదకగలిగితే, ఆత్మ సంబంధమైన కార్యముల మీద మనసు ఉంచగలిగితే, శరీర సంబంధమైనవి కూడా దేవుడు అనుగ్రహించగలిగిన వాడు. చాలాసార్లు శారీరకంగా ఎదిగితే ఆత్మీయమైనవి దొరకవు, కానీ ఆత్మ సంబంధమైన వాటిని వెతికితే మాత్రం శరీర సంబంధమైనవి దొరుకుతాయి. చూసారా? కారణం ఏంటి అంటే ఆత్మ సంబంధంగా జీవించే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు శరీర సంబంధమైన వాటిని అనుగ్రహించగలుగుతాడు. వారికి అన్నీ ఇవ్వగలిగిన వాడు. లేదు శరీర సంబంధమైన వాటిని వెతకడానికి ప్రయత్నం చేస్తే దేవుడు మనకి ఏమీ ఇవ్వడు. మీ అందరికీ తెలుసు, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఆయన భూమి మీద ఉన్నప్పుడు చెప్పారు. ఆయన ఏమన్నారు అంటే, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు, కాబట్టి మీరేం చేయాలి అంటే నా రాజ్యమును నా నీతిని మొదట వెతకండి. మీరు చేయవలసింది ఏంటంటే ఆత్మ సంబంధమైన వాటిని మీరు వెతకగలిగితే భూ సంబంధమైనవన్నీ నేను మీకు ఇస్తాను కదా. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతికితే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయట. అంటే భూ సంబంధంగా మనకి ఏమైతే అవసరమో, మనకి ఏమైతే కావాలో వాటినన్నిటినీ దేవుడు అనుగ్రహించగలిగిన వాడు. అంటే ఆత్మతో శరీరం ముడిపడి ఉంది, కానీ శరీరముతో ఆత్మ ముడిపడి లేదు. చాలాసార్లు మనం బ్రతుకుంటేనే కదండి ఆత్మకి విలువ అంటాం, కానీ ఆత్మ ఉంటేనే శరీరానికి విలువ. ఆత్మ లేకుండా శరీరానికి విలువ లేదు. అంటే ఎలాగ ఆలోచిస్తే అలాగే అర్థమవుతుంది. శరీరం ఉంటేనే కదా ఆత్మకు ఆధారము. శరీరము లేకుండా ఆత్మ ఎలాగ ఉంటుంది అంటే శరీరము లేకపోయినా ఆత్మ బ్రతకగలదు. ఎందుకంటే ఈ రోజుకి మనకున్నది ఏంటంటే దేవుడు కానీ దేవునితున్న కోట్లాని కోట్ల దేవదూతలు కానీ శరీరం ఉంటేనే బ్రతుకుతున్నాయా? లేదు. శరీరం లేకపోయినా దేవుని యొక్క ఆత్మలు, ఆ దేవదూతలు కానీ లేక దేవుడు కానీ వాళ్ళందరూ జీవిస్తూనే ఉన్నారు, వారికి అంతము లేదు. చూసారా? అందుకని దేవుడు అంటాడు, ఇదిగో నిన్ను యుగయుగములు జీవించుచున్నవాడును, ఆయనకు అంతము లేదు. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ మరణించదు, దానికి మరణమే లేదు. ఎందుకంటే ఒకవేళ దేవుని ఆత్మకే కానీ మరణం ఉంటే దేవుడే ఆయన కూడా మరణించవలసిన వాడే. అందుకంటాడు ఆయన, నేను ఆదియు అంతమునైన వాడిని. సరే, నాకు ముగింపు అనేది లేదు, ఇంకా అలా జరుగుతూనే ఉంటుందన్నమాట. దేవుని ఆత్మ యుగయుగాలు జీవించేది. ఆ ఆత్మను మనలోనికి పెట్టాడు ఆయన. ఈ ఆత్మ ఎప్పుడూ జీవించేది. కానీ మనం ఎలా ఆలోచిస్తామంటే శరీరం ఉంటేనే కదా ఆత్మకు విలువ అంటాం. కాదు,
ఆత్మ ఉంటేనే శరీరానికి విలువ. ఆత్మను దేవుడు శరీరాన్ని ఎందుకు చేశాడు అంటే ఈ ఆత్మను పెట్టడం కొరకు మాత్రమే చేశాడు. ఆదికాండం మనం చదువుతాం కదా, దేవుడిని యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి ఆ బొమ్మను ఎందుకు చేశాడు అంటే తన ఆత్మను అందులో పెట్టడానికి. అంతేగాని ఆ బొమ్మను చేసింది ఆ ఆత్మను అందులో పంపించడం, కానీ ఆ శరీరమే లేకపోతే ఆత్మకు విలువ లేదనే మాట కాదు. ఏ రోజునైతే మనం ఈ విషయాన్ని తెలుసుకుంటామో ఏది గొప్పది, ఆత్మ గొప్పదా శరీరము గొప్పదా, ఈ రెండింటినీ విషయాలు మనం తెలుసుకోగలిగితే వాటికే మొదట ప్రాముఖ్యత ఇస్తాం. మన జీవితంలో ఏది గొప్పదో తెలుసుకోగలిగితే, ఒకవేళ యేసు ప్రభువుని తెలుసుకొని కూడా ఏది గొప్పది అని మనం తెలుసుకోకుండా ఇంకా మనం అందరిలాగే శరీరమే గొప్పది అనుకుంటే ఆత్మీయంగా మనం జీవించలేము. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆత్మ సంబంధంగా ఆయన మనకు చేసిన మేలులనే మనం జ్ఞాపకం చేసుకునేవారు. బైబిల్ గ్రంథంలో అంటాడు, ప్రభువా నువ్వు చేసిన మేలుల విషయంలో ఎవరైతే వాటి యందు ఇష్టము కలిగి ఉంటారో వారే నిన్ను కనపరచగలుగుతారు. వేటి యందు ఇష్టం ఉంటుందో వాటి యందే వారు సంతోషించగలుగుతారు. మనం శరీర సంబంధమైన వాటిని బట్టి సంతోషించేవారం కాదు, ఆత్మ సంబంధమైన వాటిని బట్టి సంతోషించేవారు కదా. సరే, మీకు ఆ మాట చూపిస్తాను, మాకు బాగా తెలుసు. మీకు కీర్తన గ్రంథము 112వ కీర్తన. ఇక్కడ కీర్తనకారుడైన దావీదు ఆయన ఈ మాటను ఆయన వాడాడు. ఆయన ఏం వాడాడు అంటే, దేవుడు చేసిన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములన్నీ కూడా ఎవరు వాటిని సంతోషించి ఆనందించగలుగుతారు అంటే వాటి యందు ఇష్టము కలిగిన వారందరూ అంటారు. 111వ కీర్తన, క్షమించండి, 111వ కీర్తన 2వ వచనమండి. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. సరే, ఏటి యందు ఇష్టం ఉంటుందో వాటి యందే వారు ఆలోచన కలిగి ఉంటారు, అంతే కదా. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, వాటి యందు యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము కలిగిన వారందరూ వాటి గురించి విచారిస్తారట. మనకి ఏమి ఇష్టం? ఆత్మ సంబంధమైనవా శరీర సంబంధమైనవా? మనకు శరీర సంబంధమైనవి ఇష్టం అనుకోండి, వాటి గురించి మనం విచారిస్తాం. ప్రతిరోజు మనం లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా మన విచారం ఏంటంటే, మనం ఆలోచించే దేని కొరకంటే ఈరోజు నేను ఏం చేశాను, నాకు ఎంత సంపాదించాను, నేను ఎలా జీవించాను, ఈరోజు నాకేంటి, ఈ లెక్కలు వేసుకుంటాం. సరే, లాభ నష్టాలు అనేవి ప్రతిరోజు ఆ రీతిగా వారు లెక్కలు వేసుకుంటూ ఉంటారు. అదే ఆత్మ సంబంధమైన వ్యక్తి అనుకోండి, ఆత్మ సంబంధమైన లాభ నష్టాల మీద ఆధారం చేసుకుంటాడు. నేను ఎంతవరకు దేవుడిని నమ్ముకొని దేవుడికి నేను ఎంతవరకు నమ్మకంగా జీవించగలుగుతున్నాను, నేను ఏం నష్టపోతున్నాను, ఏమి సంపాదించుకోగలుగుతున్నాను, దేవుడు నా జీవితంలో చేసిన మేలులేంటి విచారించడం, ఒకసారి ఆలోచించడం. ప్రతిరోజు ఈరోజు నేను ఎంత సంపాదించుకున్నాను, లోక సంబంధమైన వాటిని ఎలా సంపాదించుకుంటున్నామో ఆత్మ సంబంధమైన వాటిని కూడా ప్రతిరోజు మనం సంపాదించుకోవాలి. అందుకనే లోకంలో ఒక మాట అంటారు, ఏమంటారంటే రోజుకి కొంత కొంత పుణ్యం చేసుకుంటారా అంటారు. రోజుకి కొంత కొంత పుణ్యం చేసుకోవాలి. రోజు ఎందుకు చేసుకోవాలట? అది పెరుగుతూ ఉంటుంది. రోజు కొద్దిగా కాస్త కొంత మనం పుణ్యం చేసుకుంటూ ఉంటే అది పెరగడం వల్ల మనకి మేలు జరుగుతూ ఉంటుంది. ఇది నిజంగా అంటే ఇది నిజమండి. ఒక మనిషిని భూమి మీద నుంచి తీసుకెళ్ళేటప్పుడు దేవుడు 2 విషయాలు చూస్తాడట. వాళ్ళు చేసిన మంచి, వాళ్ళు చేసిన చెడు. ఒకవేళ చెడే ఎక్కువ ఉందనుకో మంచి కంటే, వాళ్ళ భూమి మీద ఉంచడట. చెడు కంటే మంచి ఎక్కువ ఉందనుకో ఇంకా కొంచెం భూమి మీద ఉంచుతాడట. ఎందుకంటే ఇలాంటి వారు ఉండడం వల్ల భూమి మీద ఇంకా కొంచెం మంచి జరుగుతుంది, మంచిని తెలియచేస్తారు. అందుకనే ఈ 2 చాలా ప్రాముఖ్యమైనది. సరే, మీకు అవునా కాదా చూపిస్తాను. ఆదికాండము 13, 14, 15 అధ్యాయాల్లోకి వెళ్తే లోతు సొదొమ గుమారాల పట్టణాలు కోరుకున్నప్పుడు సొదొమ గుమారాల్లో ఉన్న మనుషులు బహుదుష్టులను పాపులనైన వారు.
చాలా దుర్మార్గమైన జీవితాన్ని జీవించారు. అందుకని దేవుని కోపము వారి మీదకి అంత వేగముగా వచ్చింది. వారిని దేవుడు నాశనము చేశాడు. అలాగే దేవుడు యోనా అంటే నినివే పట్టణాన్ని కూడా నాశనం చేయవలసి వచ్చినప్పుడు ఆయన 40 రోజుల్లో నినివే పట్టణం అంతటినీ నాశనం చేస్తాను అంటే 3 రోజులు వారు గోను బట్ట కట్టుకొని ఏమీ తినకుండా మహాశోకంతో ఏడ్చి, అయ్యా మేము చేసింది తప్పే, మమ్మల్ని క్షమించు అని ఎప్పుడైతే వారు దేవుడిని అడిగారో దేవుడు వారు చేసిన దాన్ని చూశాడు. సరే వీళ్ళు ఉంచాలి, వీళ్ళు ఉంచితే ఇంకా మంచి జరుగుతుంది, వీళ్ళు దిద్దుకున్నారు కాబట్టి, తప్పును దిద్దుకున్నారు కాబట్టి వీళ్ళు మంచిగా జీవించే అవకాశం ఉంది. నిజమండి, దేవుడు ఎవరైతే ఈ రెండింటిని సరైన రీతిగా బ్యాలెన్స్ చేసుకోలేరో వారు ఈ భూమి మీద నుంచి త్వరగా వెళతారు. దేవుడు మరణం అనేది ఎలా తీసుకొస్తాడు అంటే వారు చేసే పాపములను బట్టే కదా, మనందరికీ తెలుసు కదా. ఎవరైతే పాపములు ఎక్కువ చేయగలుగుతారో వాళ్ళకి మరణము అంత త్వరగా వస్తుందన్నమాట. ఎందుకంటే దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి ఎంతో భయంకరంగా వస్తుంది. బైబిల్ గ్రంథంలో అంటాడు, నువ్వు దుష్ట కార్యములు చేసి నీ కాలమునకు ముందుగా నువ్వు పోతావు. కొంతమంది దేవుడు నిర్ణయించిన సమయానికి ముందుగానే తన ప్రాణాలు పోగొట్టుకుంటారట. కారణం ఏంటి అంటే వాళ్ళు చేసిన పాపమును బట్టే. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం దేవుణ్ణి ఆరాధించే ముందుగా దేవాతి దేవుడైన యేసు ప్రభువారు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే దేవుడు మన జీవితంలో చేసిన ఆత్మ సంబంధమైన మేలులు మనం తెలుసుకోవాలి. మన జీవితంలో దేవుడు ఆత్మ సంబంధమైన మేలులు ఏం చేస్తున్నాడు ఆయన? అందుకన్నాడు, యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము కలిగిన వారందరూ వాటి గురించి విచారిస్తారట. సరే, నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. ఏంటంటే దేవుడు అంటే ఆత్మ సంబంధమైనగా దేవుడు మనకి చేసిన మేలు, ఆత్మ సంబంధమైన అసలు మేలు అంటే ఏంటి? శరీరం మేలు మన అందరికీ తెలుసు. శరీరం మేలు అంటే ఏంటి? ఏమండి సిస్టర్ గారు చెప్పండి. శరీర సంబంధమైన మేలు అంటే శరీరానికి కావలసినవి అన్నీ మనం పొందడం, అంతేనా? శరీర సంబంధమైన మేలు అంటే అంటాం కదా, నువ్వు నాకు ఏం మేలు చేసావని అడుగుతాం. ఏం మేలు చేయాలా? నాకు తిండెట్టావా, గొడ్డెట్టావా, నాకు ఏం సంపాదించావు నువ్వు, నాకు ఏటి చేసావు నువ్వు మేలు అని అడుగుతాం. ఇది మేలు, శరీర సంబంధమైన మేలు. ఆత్మ సంబంధమైన మేలు ఒకటి మారు మనసు అంటే రక్షణ దేవుడు మనకు కలగజేశాడు. ఇంకా అమ్మా అదే దేవుడు ఆత్మ సంబంధమైన మేలులు చేశాడట. ఆత్మ సంబంధమైన మేలులు దేవుడు మనకి ఏం చేశాడంటే ఒకటి రక్షణ, మనం రక్షించాడు. ఇంకా చూసారా, భౌతికమైన మేలు చెప్పమంటే ఎన్ని చెప్తాము. ఇప్పుడు ఆత్మ సంబంధమైన మేలులు అంటే ఏంటి మేలు? ఒక్క రక్షణైనా చేశాడు దేవుడు మన కొరకు. పరలోక రాజ్యాన్ని సిద్ధం చేశాడు, పరలోక రాజ్యాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఆయన ఒక పట్టణాన్ని మన కొరకు నిర్మిస్తున్నాడు. ఇంకా ఆయన సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మనకు కలిగిస్తున్నాడు. ఇంకా ఏంటి ఆత్మ సంబంధమైన మేలు? సరే, అందుకని అంటాను, వాటి యందు ఇష్టము కలిగిన వారు మాత్రమే వాటి గురించి విచారిస్తారట. ఇప్పుడు మనం ఆత్మీయులో దేవుడు చేసిన ఆత్మ సంబంధమైన మేలులు ఏంటి అంటే మనకి చాలా తక్కువ. దేవుడు అంటాడు, నేను నీ కొరకు చేసిన మేలులు నువ్వు వివరించలేవట. ఆయన అంటాడు, నేను మానవుని కొరకు చేసిన మేలులు అసలు మానవుడు చచ్చేదాకా వాడు వివరించాలనుకున్నా అవి వాడికి ఎంత వివరించినా అవి అంతం లేదట. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తు యొక్క ప్రేమను కొలవాలనుకున్నాను అన్నాడు. ఆయన ప్రేమను కొలవాలనుకున్నాడట. ఎలా కొలవాలనుకున్నాడంటే ఎంతగా దేవుడు నన్ను ప్రేమించాడు, ఆ ప్రేమ ఎంత గొప్పదో కొలవాలనుకుని ఆయన అన్నాడు, దాని లోతు ఎంత ఉంటుందో చూడాలనుకున్నాడట. దేవుని యొక్క ప్రేమ యొక్క లోతు.
దేవుని యొక్క ప్రేమ లోతు ఎంత ఉంటుందట? కొలవలేనిదట. ఆ ప్రేమ అంత కొలవలేనిదంటావా? అంటాం కదా. తల్లి ప్రేమ ఎంత ఉంటుంది? తల్లి ప్రేమ ఎంత ఉంటుందండి? ఏమో ఎలిజబెత్, అక్కడ ఎలిజబెత్ అమ్మ గారు, మీ కొడుకు మీద మీ ప్రేమ ఎంత ఉందంటారు? ఉందంటారా? అయ్యో లేకుండా ఉంటుందా? ఒక్కడే కొడుకు, మరి ఆ మాత్రం ప్రేమ ఉంటుందా? ఎవరు అంటారా? తల్లి ప్రేమ అంట కొలవలేనిదట. అవునా? ఏంటి అంత ప్రేమ? కొలవలేని ప్రేమ ఏంటి? అంత లోతులో ఉంటుందా? ఆ ప్రేమ అంట ఎంతో లోతైనదట. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు యొక్క ప్రేమ దాని పొడవు కొలవాలనుకున్నాడట, దాని లోతు కొలవాలనుకున్నాడట, దాని ఎత్తు కొలవాలనుకున్నాడట, దాన్ని వెడల్పు కొలవాలనుకున్నాడట. అయితే ఇంత చేయాలనుకున్నా అది నాకు అసాధ్యమైనది. అసలు నేను అసలు గ్రహించలేకపోయాను. దేవుడు మన ఎడల ఆయన ఎంతగా ప్రేమించాడు అంటే ఆ ప్రేమ ఇంకా కొలవలేనిది. ప్రియ సహోదరి సోడా, దేవుడు ఆత్మ సంబంధమైన మేలులు మన నిజంగా బైబిల్ గ్రంథంలో చూస్తే ఆయన ఎన్ని చేశాడో మన కొరకు మేలులు. అందుకని అంటారు, బైబిల్ని ప్రతిరోజు చదివేటప్పుడట, ప్రభువా నా కొరకు నువ్వు ఎంత చేసావా, నా కొరకు ఎంత చేసావా. అందుకనే దేవుని యొక్క ప్రజలు అనేవారు, ఆత్మీయులు అనేవారు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు ఉంచేవారు. ఆత్మ సంబంధమైన మనసు. అందుకనే దైవజనుడు భక్త్ సింగ్ గారి గురించి చాలామంది సాక్ష్యం చెప్తున్నారు. ఆయన కూడా ఆయన రాసిన పుస్తకాల్లో ఆయన కూడా చెప్పారు. ఏం చెప్పారు అంటేనంట, దైవజనుడు ప్రార్థించిన దానికంటే దేవుణ్ణి స్తుతించడమే ఎక్కువ ఉండేదట. ఒకవేళ భక్త్ సింగ్ గారు గంట సేపు ప్రార్థన చేశాడనుకో, 2-3 గంటల సేపు దేవుణ్ణి స్తుతించేవాడట. 1 గంటకి 2-3 గంటల దేవుణ్ణి స్తుతించేవాడట. ఎందుకు అంటేనంట, ఆయన నా జీవితంలో లేక నేను అడిగిన విషయంలో ఆయన ఎన్నో మేలు చేశాడు ఆయన. మరి ఆయనకి నేను కృతజ్ఞుడినై ఉండాలి కదా. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా మనం దేవుడికి మన జీవితంలో చేసిన ఆత్మ సంబంధమైన విషయాల గురించి చూస్తే ఎన్ని చేశాడో. ఈ భూమి మీద అయితే మనం కష్టపడి బ్రతకాలేమో కానీ దేవుని యొక్క మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మన ఆత్మ కొరకు దేవుడు ఎన్నో మేలులు సిద్ధపరిచాడు. ఆత్మ ఇంకా కష్టపడే అవసరత లేకుండా, ఆత్మకి శ్రమపడే అవసరత లేకుండా దేవుడు ఆత్మను పోషించగలుగుతున్నాడు ఆయన. మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే ఒక్కొక్క చోట ఆయన ఇలాగ రాశాడు, ఆయన దేవదూతలు కూడా ఆహారం తింటాయట. అవునా? దేవదూతలకి ఆహారం ఉందా? ఏంటట కదా, మన్నా అన్నాడు కదా. దేవదూతలు తినే ఆహారమును, ఆ మన్నాను దేవుడు భూమి మీద కురిపించాడట. అంటే దేవదూతలు కూడా ఆహారం తింటున్నాయి బైబిల్లో చెప్పినట్లు. మరి అలాగనుకుంటే మనం పరలోకం చేరిన తర్వాత అక్కడ తినడమేమీ లేదట. అక్కడ ఆకలి కానీ దాహము కానీ లేదు, తిని త్రాగుట అక్కడ ఎంత మాత్రమునూ లేదట. చూడండి, దేవుడు మన ఎడల ఆయన ఎన్ని మేలు చేస్తున్నాడు అంటే, ఇంకా మనకు కావలసిన వాటిని అన్నిటినీ ఈ భూమి మీద మనం ఎన్ని కష్టాలు అయితే పడుతున్నామో ఆ కష్టాలన్నీ పోగొడుతున్నాడు ఆయన. దేవుడు అంటాడు, ఈ భూమి మీద ఉండే కష్టాలు నీకు ఉండకూడదు. ఇంకా నువ్వు నా దగ్గరికి వచ్చేటప్పుడు నీ కష్టాలన్నీ భూమి మీదే వదిలేసి నా దగ్గర నువ్వు వచ్చేటప్పటికి ఎప్పుడూ సంతోషంతో ఉండే జీవితాన్ని కలిగించాలనుకుంటున్నాను. చూడండి, దేవుడు మన గురించి ఆత్మ సంబంధమైన వాటికి ఎన్ని ఉన్నాయో. అందుకని అంటారు, ఒక పదం ఉందంటే పదానికి వ్యతిరేక పదమైన ఇంకోటి ఉంటుందట. ఖచ్చితంగా ఒక పదానికి మరొక పదం వ్యతిరేకమైంది ఉంటుందట. అలాగే ఈ భూమి మీద మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నామో ఆ జీవితానికి వ్యతిరేకమైన జీవితం కూడా ఉంది. అందుకన్నాడు, ఆత్మకి శరీరము, శరీరము ఆత్మ వ్యతిరేకమైనవి. దేవుడు మన ఎడల చేసే మేలులు ఒక్కసారి మనం ఆలోచించగలిగితే, ఆ ఎన్ని మేలు చేస్తున్నాడు ఆ దేవుడు నా ఎడల. దేవుడు నా ఎడల ఇంత సంకల్పం ఉందా? అందుకనే బైబిల్ గ్రంథంలో చాలామంది దేవుని యొక్క ప్రజలు
ఆ దేవుడు చేసిన మేలుల్ని వారు ఎంతగానో దేవుడిని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉంటున్నారండి. దావీదు మహారాజు అయిన కీర్తనాకారుని దావీదు అంటాడు, యెహోవా నాకు చేసిన ఉపకారంలో దేనిని మరువను నేను, నా ప్రాణమానం మర్చిపోవద్దు. అది శరీర సంబంధమైన వాటిని కానీ ఆత్మ సంబంధమైన వాటిని కానీ ఆయన చేసిన మేలులకై ఆ దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నామండి. ఆ దేవుడికి మనం కృతజ్ఞత చెల్లించబద్దులమై ఉంటున్నాం. కాబట్టి ఇప్పుడు దేవాతి దేవుడైన యేసు ప్రభువారు నా జీవితంలో ఆత్మ సంబంధమైన మేలులు చేశాడట. కొన్ని మేలులు చూపిస్తాను మీకు. బైబిల్ గ్రంథంలో శరీర సంబంధమైన వాటికంటే ఆత్మ సంబంధమైన మేలులు ఏం చేశాడో చూద్దాం. ఇప్పుడు చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనమండి. 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. దేవుడు ఆయన ఆత్మ సంబంధమైన మేలులు చేశాడట. ఇప్పుడు ఆయన ఏం చేశాడు అంటే ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేశాడట. అంధకార సంబంధమైన అధికారము. అంధకారము అంటే చీకటి. చీకటికి అధికారం ఉందా? చీకటికి అధికారం ఉందంటారా? వెలుగుకి అధికారం ఉంది, చీకటికి అధికారం ఉందట. వెలుగుకున్న అధికారం ఏంటి? బైబిల్ గ్రంథంలో మనం చూస్తే నిజంగా దేవుడు చెప్పే మాటలన్నీ కూడా చాలా అర్థమైన మాటలండి. ఊరికినే చెప్పడైనా మానవుణ్ణి అంధకార సంబంధమైన అధికారముల నుంచి విడుదల చేశాడట. అంధకార సంబంధమైన అధికారము అంటే ఈ లోక సంబంధమైన చీకటి అనగా పాపము లేక సాతానుడి యొక్క అధికారము నుండి మనల్ని వేరు చేశాడు. ఆయన వేరు చేశాట. ఏంటి అంధకార సంబంధమైన అధికారానికున్న బలం ఏంటి? ఏంటి దానికున్న శక్తి ఏంటి అంటే, ఈరోజు మానవుణ్ణి సాతానుడు అంటే ఈ లోకంలో ఉన్న అధికారి అయిన ఈ లోకాధికారి మానవుడి మీద అధికారాన్ని వాడు సాధించగలిగాడు. ఎప్పుడైతే మానవుడిని ఆడు ఓడించాడో ఆ రోజు నుంచి మానవుడికున్న అధికారం అంతటిని వాడు తీసుకున్నాడు. ఇప్పుడు మనందరం అంటే ఒకప్పుడు యేసుప్రభువారిని ఎరగక ముందు మనం అందరము కూడా బంధించబడిన వారము. మనం బంధించబడిన వారు అంటే పాపముల చేత బంధించబడిన వారు. పాపం మనల్ని ఏం బంధించగలుగుతుంది? నిజమండి, పాపానికి చాలా శక్తి ఉంది. పాపానికి చాలా శక్తి ఉంది, సామాన్యమైనది కాదు. ఈ లోకములో పాపానికున్న బలం ఏంటి అంటే ఆ బలమే మరణం అన్నమాట. అందుకనే ఈ లోక సంబంధమైన సాతానుడు మానవుణ్ణి ఎలాగ బంధించాడు అంటే మరణమనే భయాన్ని చూపించి మానవుణ్ణి వాడు పూర్తిగా లోపరుచుకున్నాడు. పాపానికున్న బలమే మరణం అన్నమాట. అందుకనే ఈ పాపమునుకున్న బలాన్ని తీసేయాలనుకున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ సమాధి నీ విజయం ఏది అని అడుగుతాడు ఆయన. సరే, అంటే పాపానికున్న బలాన్ని యేసు ప్రభువారు విరిచేశాడు. ఇంకా పాపానికున్న అధికారాన్ని తీసేశాడు ఆయన. ఈ రోజున యేసు ప్రభువారు నమ్ముకున్న బిడ్డలు, దేవుని యొక్క ప్రజలు, వారు ఎలాంటి వారు అంటే ఎటువంటి అధికారానికి వీరు లోబడిన వారు కారు, దేని కింద వీరు దాసులు కారు. అంతే కదా, మీ అందరికీ తెలుసు. ఆ మాట కూడా చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనమండి. 5:1. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనుకుడి. సరే, దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఇక మరలా మనం దాసులము కాదు, మరలా మనం ఒక అధికారము కింద ఉన్నవారము కాదు, మనం విడుదల పొందినవారు.
ఈనాడు అనేక మంది యేసుప్రభువారు నమ్ముకున్న వాళ్ళు అనేవారు ఈ పాప సంబంధమైన అధికారం నుండి బయటికి రావట్లేదు. చాలాసార్లు మీకు చెప్తాను, పాపం అనే అధికారం ఎలాగుంటుందంటే 3 రకాలుగా ఉంటుంది. ఒకటి, పాపానుకున్న శక్తి, పాపానుకున్న బలం ఏంటంటే ఒకటట ఈ లోక సంబంధమైన మానవ సంబంధమైన అధికారం అంట. పాపము, లోకము, సాతానుడు అంటాడు. పాపము, లోకము, సాతాను, ఈ 3 మానవుణ్ణి బంధించేసాయన్నమాట. ఈ 3 ఆదాము ద్వారా వచ్చిన పాపము ద్వారా మానవుడికి మరణాన్ని తీసుకొచ్చాడు. లోక సంబంధమైన మానవుల యొక్క పద్ధతి కట్టడలను బట్టి మనుషులు బంధించబడ్డారు. ఈరోజు కూడా అనేక మంది దేవుని యొక్క ప్రజలు రక్షించబడ్డామని చెప్పుకుంటూ, దేవుని నమ్ముకున్న వారిని చెప్పుకుంటూ, ఈ మానవుల యొక్క ఆచారము నుండి కానీ, మానవుల యొక్క పద్ధతుల నుండి కానీ, మానవ సంబంధమైన కట్టుబాట్ల నుండి కానీ వీరు బయటికి రాలేకపోతున్నారు. ఎందుకు రాలేకపోతున్నారు అంటే ఇంకా దాని యొక్క బలము వారిని బంధించి ఉంది. కాబట్టి అంత తేలిక కాదండి దేవుని బిడ్డ అనేవారు ఈ అంధకార సంబంధమైన అధికారం నుండి, ఆ సాతాను యొక్క చేతుల నుంచి వాళ్ళు విడిపించబడారు అంటే ఇంక వారు దేనికి దాసులు కారు. ఇంక వాళ్ళు విడుదల స్వేచ్ఛగా జీవించేవారు. ఆఖరికి యేసుప్రభువారు మరి ఆయన ఏమంటాడంటే, ఒక ఆయన వచ్చి అన్నాడు, అయ్యా నా తండ్రి చచ్చిపోయాడు, నేను వాడిని పాతిపెట్టి వచ్చి నేను వెంబడిస్తాను అంటే ఆయన అన్నాడు, నీ తండ్రిని నువ్వు పాతిపెట్టడానికి వెళ్ళడానికి అవసరం లేదు. చనిపోయిన వాడిని ఆత్మీయంగా చనిపోయిన వారు అంటే మృతులు తమ మృతులను పాతిపెట్టుకుంటారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు ఆయన. యేసుప్రభువారు కొన్నిసార్లు చాలా కఠినమైన మాటలు వాడాడు. ఆయన వెంబడించేటప్పుడు నువ్వు ఎంత కష్టమైనా నువ్వు ఆయన్ని వెంబడించాలా. వాడే నిజమైన దేవుని బిడ్డ అంటే అలాంటి వాడు 100కి 1 కూడా కనపడ్డండి. ఈనాడు దేవుని ప్రజలు ఎన్నో లక్షల కోట్ల మంది ఉన్నారనుకుంటున్నారు, కానీ ఆ లక్షల కోట్ల మందిలో దేవుడి కోసం నిజంగా నిలబడిన వారు ఎంతమంది ఉన్నారు అంటే చాలా తక్కువ మంది. వాళ్ళు ఎందుకంటే లోకము నుండి కానీ, పాపము నుండి కానీ, అపవాది యొక్క చేతుల నుంచి వారు విడుదల ఇంకనూ పొందలేదు వారు. అందుకని అనేక సంబంధమైన లోక సంబంధమైన పాపాలు ఇంకా చేసుకుంటూనే వెళ్తున్నారు. రెండవదిగా లోక సంబంధమైన ఆచారాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకా వారు సాతాను యొక్క బానిసత్వంలోనే ఉండి ఆ దాసత్వం కిందే వారు ఉంటున్నారు. వారెలా దేవుని ప్రజలు చెప్పుకోవడానికి సరిపోయారంతే. నేను యేసుప్రభువారిని నమ్ముకున్నాను, నేను గుడికి వెళ్తాను, నేను బైబిల్ చదువుతాను, మాకు దేవుడు అంటే ఇష్టం, ఇవన్నీ దేవుడి దగ్గర చల్లవండి, చెప్పుకోవడం వరకు మాత్రమే. అందుకని అంటారు మాట వేరు క్రియ వేరు. నువ్వు చెప్పావు అంటే అది చేసే వ్యక్తిగా ఉండాలా. వాడే దేవుని బిడ్డ అంటే చెప్పింది చేయలేనప్పుడు వాడు దేవుని బిడ్డ కాదు. ఈరోజు దేవుడు అనేది ఏంటంటే అంధకార సంబంధమైన అధికారము, అంటే చీకటికి మానవుడి మీద అధికారం ఉందట. ఎంత అధికారం అంటేనట కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. దావీదు కీర్తన 91వ కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 5-6 వచనాలండి. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగముకైనను నీవు భయపడకుందువు. చూడండి ఇక్కడ ఎలా చెప్తున్నాడు. ఉదయము కొన్ని తెగుళ్ళు ఉన్నాయి, రాత్రులు కొన్ని తెగుళ్ళు ఉన్నాయి. చీకటికి కూడా అధికారం ఉందట. అందుకనే డాక్టర్లు చెప్పేది ఏంటంటే కొన్ని సమయాలలో కొన్ని రాత్రి వేళ వెన్నెల మంచిది కాదట. వెన్నెల మంచిది కాదా అంటేనంట నిజమేనంట, వెన్నెల మంచిది కాదట. ఆ వెన్నెల దెబ్బ ఎలాగుంటుంది అంటేనంట శరీరంలో కొన్ని అవయవాలు చచ్చుబడిపోతాయట. బైబిల్ ప్రకారంగా ఇది నిజం అండి.
మనిషికి పక్షవాతం రావడానికట ఈ వెన్నెల దెబ్బ చాలా ప్రాముఖ్యమైనదట. చూడండి, అంటే బైబిల్ గ్రంథంలో ఎందుకు దేవుడు ఆయన ఒక మాట చెప్పాడు అంటే ఆ మాట చాలా నిజం. అది అనేక శాస్త్రవేత్తలు దాన్ని పరిశీలన చేసి రాత్రి వేళ ఆ వెన్నెలకు దానికి ఇంత శక్తి ఉందా అంటే రాత్రి వెన్నెలకు కూడా అదే శక్తి ఉందట. చీకటికి ఎంత శక్తి ఉందో చూడండి. మానవుడి మీద ఈ చీకటి అనే పాపానికి ఎంత అధికారం సంపాదించిందో. ఎందుకు దానికి అంత అధికారం ఉందంటే మానవుడు దానికి లొంగిపోవడం వల్ల. చూడండి, ఒకరికి మనం లొంగేము అంటే వాళ్ళు మన మీద ఎంత అధిమాయి చేస్తారు. ఎవరైనా సరే, మీరు ఎవరినైనా చూడండి, భార్య భర్తను ప్రేమించి ఆమెకు లొంగాడు అనుకోండి, భార్య ఏం చేస్తుంది భర్త మీద? నేను ఒకసారి ఎస్పీ గారిని చూశాను. ఆయన ఒక ఎస్పీ. ఆయన ఎస్పీ అంటే జిల్లా అంతా ఎస్పీని చూసి గడగలాడిపోయేదన్నమాట. కానీ ఆయన భార్య అంటే ఆయన సచ్చే అంత భయం. ఆయన జిల్లాకి ఎస్పీ కానీ వాళ్ళ భార్య దగ్గర మాత్రం నోరు ఎత్తివాడు కదా ఆయన. ఏమంటే ఆమె కూర్చోమంటే కూర్చోవాలా, ఆయన లేకమంటే లేగాల, ఆమె ఏం చెప్తే చేసేవాడు. పరిపాలన ఆమె ఎలా చేసి తెలుసా? ఏమండి అగో పలానా కేసు అట్ట వచ్చింది కదా, దాన్ని ఎలా చేయండి, అది తప్పు, నేను చెప్తున్నాను చేయండి అంతే. ఇంక ఎస్పీ దగ్గరికి వచ్చేవారు కాదు, వాళ్ళ భార్య దగ్గరికి వచ్చేవారు. అమ్మ మీరు ఎలా చెప్తే జరిగిపోద్ది అంతే, మీరు చేయించండి. వాళ్ళ దగ్గర తీసుకునేది ఎస్పీకి చెప్పేది. ఇక తన భార్య మాట కాదనలేక చేసేవాడు. అలా లేకపోతే నరకం చూపించేది ఆయనకి. చూడండి, అంటే ఎందుకు అలా? తన భార్యను ఆయన ప్రేమించి లోబడ్డం వల్ల ఆమె అంత అధికారం సాధించింది. అలాగే భర్త అయినా, కొంతమంది భర్తల మీద భార్యలు ఎంత అజమాయి చెల్లిస్తారంటే ఆమె లోబడే కొలది, ఆమె తగ్గించుకునే కొలది భర్తలు అంతగా ఆమెను కూడా బాధ పెడతారు. అంటే ఇరువురు ఒకరే. చూడండి, ఈ లోకంలో పాపము కూడా మానవుడి మీద ఎంత అధికారము చలాయిస్తుంది. ఈరోజు మన మీద అధికారం ఏంటి? ఇప్పుడు ఎవరైనా మన దగ్గరికి వచ్చి నువ్వు ఇలా చెయ్యి అని అనుకో, మనం ఏంటాం, నా మీద నువ్వు అధికారం చేస్తున్నావు ఏంట్రా అంటాం. నా మీద నువ్వేనా అధికారమా అని అడుగుతాం, అంతేనా? ఎందుకు అధికారం లేదంటాం? నువ్వు ఎవరివి నా మీద అలా చెప్పడానికి? నా మీద నీకు అధికారం ఏంటి? అధికారం కావాలంటే ఏముండాలా? అందుకంటారు ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తికి అధికారం ఎప్పుడు అవుతుందట? ప్రేమించినప్పుడు. ఇంకా అంత తేలిగ్గా అధికారం తెచ్చుకోవడం అవదండి. ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తికి అధికారం కావాలంటే ఆ వ్యక్తి మొన్న ఒక ఆయన రాశాడు, ఒక లీడర్షిప్ కావాలి అనుకోండి, ఒక లీడర్ అవ్వాలి అంటే లీడర్ కొన్ని లక్షణాలు ఉండాలట. ఊరికినే లీడర్ అవ్వడట. అధికారి అనేవాడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి, ఆ లక్షణాలు లేకపోతే వాడు అధికారి అవ్వలేడట. అంతేనా? ఇప్పుడు ఆయన అంటున్నారు, ఈరోజు రాజకీయ పార్టీలని చూడండి, ఎందుకు వీళ్ళకి ఇంత డబ్బు, ఇంత పదవి, అంత ఆస్తులు ఉన్నా సరే వీళ్ళు ఎందుకు ఇంత పదవి కోసం కూడా చచ్చిపోతున్నారు? ఈ పదవి ఎక్కిన తర్వాత వీళ్ళు ఏం చేయాలా? ప్రజలకు ఉపకారం చేయాలా, మేలు చేయాలా. ఇప్పుడు అదే అంటున్నాడు, నేను చేసిన మేలేంటో దాన్ని చూసి మీరు నాకు ఓటేయండి అంటున్నారు. నేను మీకు మంచి చేస్తే నాకు ఓటేయండి అంటున్నారు. చూడండి, ఎందుకంట మంచి చేస్తేనట ఆ తృప్తే వేరట. నువ్వెవరికైనా మంచి చేసావనుకో, పోలేరా నేను మంచి చేశాను, నేను ఇంత చేశాను చాలు. అందుకని అంటారు మేలు చేయడం వల్ల కొంత తృప్తి కలుగుతుందండి మనిషికి. కీడు చేయడం వల్ల తృప్తి ఉండదు. ఒక మనిషి లొంగ తీసుకోవాలంటే ఆ మనిషికి కావలసినవన్నిటినీ ఈ మనిషి సమకూర్చినప్పుడే. లేకపోతే ఒక వ్యక్తి తన వ్యక్తికి అంత దూరం లొంగడు. అందుకని అంటారు భార్యకు భర్త మీద కానీ వీరికి భార్య మీద కానీ ఎప్పుడు ఈ అధికారం వస్తుంది అంటే భార్య వల్ల భర్త పోషించబడినా, భర్త వల్ల భార్య పోషించబడినా అప్పుడే వీరి ఇరువురికి ఒకరి మీద ఒకరికి అధికారం ఉంటుంది. అవునా? నిజమేనండి. మీరు ఎక్కడైనా చూడండి, భర్త కష్టపడకుండా భార్య కష్టపడి పోషిస్తుంది అనుకోండి, ఇప్పుడు భార్య ఏమంటుంది? ఏ సిస్టర్ గారు, మళ్ళీ ఇదే సిస్టర్ గారు చెప్తారు, ఎందుకంటే ఆమె పడుతుంది కదా. ఎలాగుంటుందంటారు? ఎవరైనా అంతే. ఇప్పుడు భార్య సంపాదన వల్ల భర్త బతుకుతున్నాడు అనుకో, ఇప్పుడు భర్తను ఏమంటుంది భార్య? అంతే మరి.
నీ మాట ఎలా జరుగుతుంది? నేను చెప్పింది నువ్వు చెయ్యాలంతే. నేను చెప్పింది నువ్వు చెయ్యాలంటే కారణం నేను నిన్ను పోషిస్తున్నా, నువ్వు నన్ను పోషించడం కాదు. ఒకవేళ నువ్వు నా మాట నువ్వు కాదంటే నువ్వు నన్ను తెచ్చి పోషించు, అప్పుడు నీ మాట అంటాను నేను. అధికారం రావాలి అంటే ఊరికనే రాదు. ఈరోజు సాతాను మానవుడి మీద ఎందుకు ఇంత అధికారం సాధించగలిగింది? నిజంగా అది ఏమైనా పెట్టిందా, మనల్ని పోషిస్తుందా, మనకి ఏమైనా ఇచ్చిందా అంటే అది పెట్టింది లేదు, మనకి ఇచ్చింది లేదు, మనం పోషించింది లేదు. మంద తీసుకొని మన మీదే అజమాయి చెల్లిస్తుంది. ఎలా ఉందో సాతానికి అధికారం ఎక్కడి నుంచి వస్తుంటే, దేవుడు మనకి ఏ అధికారాన్ని అయితే ఇచ్చాడో ఆ అధికారాన్ని అది మన దగ్గర నుంచి తీసుకొని మన మీద అది అధికారం చేస్తుంది. అది మనదే అధికారం, కానీ ఆ అధికారం అది పట్టిపోయింది. అది తీసుకోవడం వల్ల, మనమే దానికి ఇవ్వడం వల్ల ఇప్పుడు అదే మన మీద అధికారం చలాయిస్తుంది ఈరోజు అన్ని విషయాల్లో. అందుకనండు అంధకార సంబంధమైన అధికారము ఇది సామాన్యం కాదండి. ఒక మానవుడిని పూర్తిగా సాతాను ఎంత బంధించింది అంటే మీకు కొన్ని మాటలు చెప్తాను. బైబిల్ గ్రంథంలో మనిషికి కొన్ని వ్యాధులు వచ్చినప్పుడు యేసుప్రభువారు మొదట వాళ్ళు ఏమనేవాడు తెలుసా? నీ పాపములు క్షమించబడేవి అనేవాడు. వ్యాధికి పాపానికి ఏంటి సంబంధం? ఇప్పుడు వ్యాధి జబ్బు వచ్చింది, జబ్బుకి పాపానికి లింక్ ఉందంటవా? ఉందా? పాపాల వల్లే జబ్బులు వస్తాయా? అంతేనా? నిజమటండి, ఇది నిజమండి. బైబిల్ ప్రకారంగా దేవుడు చెప్పే ప్రతి మాట నిజం. మనం చేసే పాపాల వల్లే, మనం చేసే తప్పుల వల్లే శిక్ష అనిపిస్తాం. మీరు ఎప్పుడైనా చూసారో లేదో కానీ నేను చాలామందిని చూశాను. నన్ను చాలామంది చివరి క్షణాల్లో ప్రార్థన చేయడానికి మంచం మీద ఉన్నప్పుడు, అయ్యా అన్నగారు లేదా పాస్టర్ గారు మా దగ్గర కొంచెం ప్రార్థన చేయడానండి, మా వాళ్ళు ఇలా మంచం మీద ఉన్నారంటే నేను అవి వెళ్ళిన తర్వాత నేను వాళ్ళకి సువార్త మాటలు చెప్పిన తర్వాత, అయ్యా ఇలాగా ఈరోజు మీరు ఈ స్థితిలోకి రావడానికి గల కారణం ఏంటంటే మీరు చేసిన పాపములే వాటి కారణం అని దేవుడు చెప్తున్నాడు. మీ పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు మరలా మిమ్మల్ని బాగు చేస్తాడు. మీరు మీ పాపాన్ని ఒప్పుకోలేదనుకోండి, మీ వ్యాధి బాగవదు. మీ పాపాన్ని ఒప్పుకోండి, దేవుడు క్షమిస్తాడు అంటే వాళ్ళు అనేవారు, నిజమే బాబు, మేము చేసిన తప్పులు, మేము చేసిన పనులు వాటి వల్లే మేము ఈ శిక్ష అనుభవిస్తున్నాం. అది మాత్రం నిజం. చాలామంది ఒప్పుకునేవారు. అందుకనే దేవుడు అంటాడు, మనం చేసిన పాపాలే, మనం చేసిన తప్పుల వల్లే మనకు దేవుడు శిక్షలను పెట్టేవాడండి. దేవుడు శిక్షణ పెట్టేవాడు. మనం చేసిన తప్పుల వల్ల తప్పక మనం శిక్ష అనుభవించాలా. దేవుని యొక్క బిడ్డలుగా మర్చిపోవద్దు. అందుకనే పాపమునికి ఎంత బలం ఉంది అంటే మానవుడిని అంటే లోపరుచుకుంది, పూర్తిగా లొంగిపోయాడు మానవుడు. ఎందుకంటే పాపము మానవుడిని అంతగా సాతానుడు మానవుడిని లొంగ తీసుకొని పూర్తిగా మానవుడి యొక్క జీవితాన్ని పాడు చేసి ఈరోజు మానవుడిని ఒక బానిసగా చేసింది. ఈ లోకంలో చాలామంది చూడండి, దేవుడి దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు అంటే వాళ్ళకున్న బలహీనతలే. నేను ఒక్కొక్క మనిషి ఒక్కొక్క బలహీనత. అందరూ ఒకేలాగా ఉండరు. నేను ఒక ఆయన్ని అడిగాను, ఒక సిస్టర్ గారిని అడిగాను, సిస్టర్ గారు మీరు దేవుడంటే ఇష్టం అంటున్నారు, దేవుడంటే మాకు చాలా ఇష్టం అండి, మేము ఎప్పుడూ ప్రార్థన చేసుకుంటాం, మా ఇంట్లో బైబిల్ ఉన్నదండి అని చెప్పారు, మరి ఎందుకు దేవుడు మందిరానికి రారు అని అడిగాను. నేను అడిగితే ఏమన్నది, నేను చేసే పని మంచిది కాదండి అని చెప్పింది. మీరు అంత చెడ్డ పని ఏం చేస్తున్నారు అంటే ఆమె ఏం చెప్పిందంటే, నేను వడ్డీ వ్యాపారం చేస్తాను. నేను వ్యాపారం చేస్తాను. ఎలా వసూలు చేస్తాను తెలుసా? కొన్నిసార్లు డబ్బులు తీసుకున్న వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే అజమాయిషి చేస్తాను, వాళ్ళని తిడతాను. నేను అంత కోపపడితేనే కానీ, అంతగా వాళ్ళ మీద నేను అధికారం చేస్తేనే కానీ వాళ్ళు నాకు ఇవ్వరు మళ్ళీ డబ్బులు. నా మాట, నేను చేసే పని మంచిది కాదు, కాబట్టి నేను దేవుడి దగ్గరికి రాలేదు. వస్తే నా సాక్ష్యం ఏముంటుంది చెప్పు? అవునా?
ఇప్పుడు దేవుడి దగ్గరికి వస్తే చూసిన వాళ్ళందరూ ఏమంటారు? ఇప్పుడు దేవుడిని నమ్మాడంట, అలాగ ఉంటారా, అలా చేస్తుందా? దేవుడి బిడ్డలకు ఏముంటుందంటే జాలి, ప్రేమ, దయ ఇలాంటివి ఉండాలి కానీ ఇలాంటివి ఉంటాయా? మరి ఇప్పుడు ఏమంటుంది అప్పుడు ఆమె? ఇప్పుడు అలా మారిపోయింది అనుకో, ఇప్పుడు ఆమె ఏమి చేయాలా? ఆ వ్యాపారం వదిలేయాలా? ఇప్పుడు ఆ వ్యాపారం వదిలేయాలంటే ఆమెకు నష్టం. కాబట్టి నేను అలా చేయలేను. దానివల్లే నా జీవనం సాగుతుంది, దానివల్లే నేను బ్రతుకుతున్నాను, దానివల్లే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. నేను దాన్ని ఎలా వదిలేస్తాను? ఓ పోలీస్ ఆయన అన్నాడు, బెదరు మా మాటలు మంచిగా ఉండవండి బాబు అన్నాడు. ఏమంకులు అలాగంటారంటే, మేము ఎంత బూతులు తిడతామని తెలుసా? మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వాళ్ళు ఎంత బూతులు తిడతారంటే ఆ మాటలు కూడా మనం వెళ్ళాం. ఆ మాటలకి చచ్చిపోతాం మనం, ఆ మాటలకు చచ్చిపోతాం అనమాట. అలా తిడితేనే కానీ వీళ్ళకి ఏం రాదట, సిగ్గు రాదట. అందుకని అంటారు, మనం సాధ్యమైనంత వరకు పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా ఉండడానికే చూస్తాం. మనం పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం అనుకోండి, ప్రజలు ఏమనుకుంటారు? వీళ్ళు ఏమనుకుంటారా బాబు, పోలీస్ స్టేషన్కి వెళ్ళామంటే, లోకం పోలీస్ స్టేషన్కి వెళ్ళారంటే ఎంత తప్పు చేసినట్టు ఫీల్ అవుతారు. అవునా? చాలామంది ఇప్పటికీనండి ఎన్ని గొడవలున్నా స్టేషన్కి మాత్రం వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకు వెళ్ళరు? స్టేషన్కి వెళ్ళారు అంటే ఎంత సిగ్గో తెలుసు వీళ్ళకి, వీళ్ళ పరువు పోయినట్టే ఇంకా. అందుకని స్టేషన్ దాకా వెళ్ళకుండా ఉండడానికి చాలా వరకు చూస్తారు. ఎందుకంటే అక్కడ మాట్లాడే మాటలు మామూలుగా ఉండవట. ఆ అంకుల్ చెప్పాడు, ఆయన ఏఎస్సీ చేశాడు, ఆయన ఆ తర్వాత ఎస్సీ అయ్యాడు. ఆయన చెప్పాడు, బాబు మా నోటంట మంచి మాటలు వస్తే ఎవడో మాట వింటావు. ఒకవేళ దొంగ ఒరే బాబు నువ్వు ఎక్కడ చేసావురా, ఏం చేసావురా, పోనీ ఇచ్చారా అంటాడు. ఏమంటాడు? నేను చేయలేదండి అంటాడు. మేము దొంగోడికి మంచి మాటలు చెప్పారు, తప్పు చేసినోడికి మంచిగా మాట్లాడితే ఆడు మమ్మల్నే తనాలని చూస్తాడు. అందుకనే మేము అలా మాట్లాడడం, ఎంత నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడతాం. అలా మాట్లాడితేనే కానీ ఆడికి భయం రాదు. చంపేస్తారా బాబు, లేకపోతే ఆడికి ఇలా, కాకపోతే చూడని ఎలా మాట్లాడుతున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు, అలా కేకలేస్తున్నాడు ఆయన అలా. అందుకనే బాబు ఇలాంటి చెడు నూరుతో ఇలాంటి చెడు పనులు చేసి ఎలా మందిరానికి వస్తాం? ఇవన్నీ వదిలేసుకోవాలా బాబు? పోలీసు ఉద్యోగానికి దేవుడికి పడదు బాబు, ఈ రెండు అసలు పడవు బాబు అంటారు. నిజమేనండి, ఎందుకంటే ఇది అస్సలు నచ్చదన్నమాట. అంత నీతిగా బ్రతకాలనుకున్న బ్రతకనివ్వదు అది, ఆ వృత్తిని బ్రతకనివ్వదు. అందుకనే కొన్ని విషయాల్లో దేవుని ప్రజలు కొన్ని వద్దు అనుకుంటారు. వద్దు, ఆ పని చేస్తే, లేకపోతే ఆ ఉద్యోగానికి వెళ్తే, ఈ ఉద్యోగం చేస్తే మనకి ఇలాంటి అవకాశం, ఇలాంటి పనులు ఉంటాయి కాబట్టి ఇలాంటివి మనం చేయకుండా ఉండాలంటే ఆ ఉద్యోగమే మనకు అక్కర్లేదు. కొన్ని ఉద్యోగాలను కూడా దేవుని ప్రజలు వదిలేసుకుంటారు. కారణం ఏంటంటే ఇలాంటి మోసాలు చేసి పాపం కట్టుకునే కంటే నీతిగా నేను బతికి ఏమీ లేకపోయినా అలా నీతిగా జీవిస్తానేమో కానీ తప్పులు చేసే పనులు మాత్రం నేను చేయను అంటారు దేవుని ప్రజలు. కారణం ఏంటో తెలుసా? అధికారము కింద ఉండడానికి ఇష్టపడరు, అంటే పాపము కింద ఉండడానికి ఇష్టపడరు. సాతాను యొక్క అధికారము ఈరోజు మానవుల్ని ఎన్ని రకాలుగా పాపం బంధించిందో చూడండి. వారు దేవుని దగ్గరికి రాలేరండి. అందుకనే దేవుడి దగ్గరికి వచ్చే ప్రతి వ్యక్తితో కూడా దేవుడు ముఖసూటిగా మాట్లాడతాడు. నీలో పాపం ఉందా చూపిస్తాడు దేవుడు ఖచ్చితంగా. అందుకనే తప్పులు చేసేవాళ్ళు, పాపము చేసేవారు దేవుడి దగ్గరికి వస్తే ఎలాగుంటుందో తెలుసా? ఖచ్చితంగా వాళ్ళు గుచ్చుకుంటుంది అన్నమాట. నా కోసమే చెప్పారు, నాతోటే మాట్లాడుతున్నాడు దేవుడు, నేను చేసేది ఎలాగ తెలుసు. ఒక ఆయన చెప్పాడు, చాలామంది ఇలాగే చెప్పారు. నేను కొత్తగా గుడికి వెళ్ళానండి, ఆ రోజే మందిరానికి వెళ్ళాను, అక్కడ నిలబడి చెప్పే బోధకుడు చెప్పే మాటలన్నీ నా కోసమే చెప్పాడు. నా గురించి ఆయనకి ఎలా తెలుసు? ఆయనకు తెలియదట, కానీ నా కోసం దేవుడు మాట్లాడు, నా అన్నీ చెప్తున్నాడు దేవుడు. ఆయనకి ఎవరు చెప్పారు? ఆయనకి ఎవరో చెప్పక్కరొద్దు, దేవుడికి తెలుసు. అందుకనే ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు అంధకార సంబంధమైన అధికారము, ఈ పాప సంబంధమైన బ్రతుకు నుంచి దేవుడు వేరు చేశాడు. రెండవది లోక సంబంధమైన ఆచారాలు. అందుకనే దేవుని నమ్మిన దేవుని యొక్క ప్రజలు ఏ ఆచారము చేయరు. నిన్న నేను నా సొంత గ్రామం వెళ్ళానన్నమాట. వెళ్తే అక్కడ బంధువులందరూ నా అక్కలా అంటున్నారనమాట. ఏమన్నారంటే, ఒరే
అమ్మ చనిపోయి 5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికీ ఊర్లో వాళ్ళందరూ అంటున్నారా ఏమని, వాళ్ళ అమ్మ చచ్చిపోయింది కానీ వాళ్ళకి ముద్దైనా పెట్టలేదమ్మా, వాళ్ళ అమ్మకి ఒక్క ముద్దైనా పెట్టలేదు అన్నారట. ఆ ఆత్మకి పిండం పెట్టలేదట. నేను అన్నాను, వాళ్ళకి తినాలంటే చెప్పు వండి పెడతాను, కానీ మా అమ్మకు ఆత్మకి నేను అన్నం పెట్టడం ఏంట్రా బాబు, మా అమ్మ ఎప్పుడో పోయింది. బైబిల్ ఏం చెప్తుంది? మన్నేనిది వెనుకటి వెళ్ళనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళును అని. ఆత్మ ఎక్కడ పోతుందట? మరి దేవుని దగ్గరికి వెళ్ళిన ఆత్మకి మనం పిండం పెట్టడం ఏంటి? వీళ్ళు తింటారు కదా, వీళ్ళకి తినాలని అనుకుంటే అడగొచ్చు కదా, వాళ్ళ అమ్మకి అన్నం పెట్టలేదు. నేను అన్నాను, మా అమ్మకు ఇప్పుడు నేను పెడితే మాత్రం మా అమ్మ వచ్చి తింటుందా? మీ పిచ్చి సంగతి కాకపోతే ఏటక్క, వాళ్ళు అలాగే మాట్లాడతారు. ఇంకా లోకం కదా, వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళ దేవుడిని నమ్ముకుని పెట్టలే. మళ్ళీ వాళ్ళేం వాళ్ళు దేవుడు తెలియని వాళ్ళ ప్రతి ఆదివారం ప్రతి ప్రార్థన గుడికి బైబిల్ అడుగుని గుడికి వెళ్ళిపోతారు. అర్థమైందా? అందుకని అంటారు, ఇంకా ఇప్పటికీ కూడా లోకాన్ని వీడలేదు, ఈ లోకాచారమైన పద్ధతులు పోలేదు. నీకు వీళ్ళు క్రైస్తవులు ఏంటి చెప్పండి? దానికి మళ్ళీ ఇంకో పేరు, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం అంటే. ఇప్పుడు ఆడు చచ్చిపోయిన రోజే, మిగతా రోజులు ఏమైపోయాయి? 365 రోజులు నీకు గుర్తురాడు అనమాట. ఆడు చచ్చిపోయిన రోజే నువ్వు మీటింగ్ పెట్టి జ్ఞాపకార్థ కూడికను ఇది పెట్టడం. ఎందుకంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం. మరి రోజు అప్పుడు గుర్తురాడా? ఎలా చూడండి, లోకాన్ని తీసుకొచ్చి ఎలా మిళితం చేశారో, దేవుని పద్ధతుల్ని దేవుని కార్యాలని కూడా ఇవన్నిట్లు కలిపివేశారు. దేవుని బిడ్డలారా, ఈరోజు మరలా దేవుడు అనేది ఏంటి తెలుసా? లోక సంబంధమైన దేన్ని చేసేవారు కాదు దేవుడి ప్రజలు. వారు వేరు చేయబడిన వారు, ప్రత్యేకించబడిన వారు, మారు మనసు యొక్క అనుభవంలో పొందిన వారు ఎవరు కూడా ఈ లోక సంబంధమైన ఆచారాల్లో పద్ధతుల్లో పాల్గొనేవారు కాదు. ఎంత ప్రాణం పోయినా సరే వాళ్ళు ఒప్పుకోరన్నమాట. బైబిల్ గ్రంథాలు అని కదా, శరీర సంబంధమైన వారి యొక్క అపవిత్ర ప్రవర్తనకి ఏమాత్రమును నొప్పుకోకూడదు. అవునా? ఇది నిజమండి. మీకు చూపిస్తాను అన్నమాట. మీకు ఖచ్చితంగా ఇంతకు ముందు చూపించాను, మరలా చూపిస్తాను. యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథానికి ముందు యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం అండి. 23వ వచనం, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమును నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. శరీర సంబంధమైన వారి యొక్క అపవిత్ర ప్రవర్తనను ఏమాత్రము ఒప్పుకునేవారు కాదు. వారండి దేవుని ప్రజలు. శరీరానికి లొంగేవారు కాదు, శరీర ప్రవర్తన వాటికి అసలు ఒప్పుకునేవారు కాదు. కాబట్టి ఈరోజు అంధకార సంబంధమైన అధికారం ఏంటో, సాతానుడుకున్న అధికారం ఏంటంటే మానవుల్ని ఈ లోకంలో ఆచారాలతో నింపేసింది. ఇవన్నీ ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడా? బైబిల్లో పెట్టాడా? ఇవన్నీ ఇలా చెయ్యాలన్నాడా? నిజమే. నిజంగా నేను ఇప్పుడు లేవీ కాండాన్ని కుటుంబంగా మేము బైబిల్ చదువుతూ ఉంటే ఇవన్నీ ఒక మనిషి పవిత్రపరచబడ్డానికి అలాగ చెప్పాడు ఆయన. ఒకప్పుడు ఏం చెప్పాడంటే కొన్ని విషయాలు చెప్తాను. ఒకవేళ గర్భవతి అయిన స్త్రీ, ఆమె గర్భము అంటే డెలివరీ అయ్యిందనుకో, గర్భవతి అయిన తర్వాత పురుడు అయిపోయింది అనుకోండి, ఆమె ఒకవేళ ఆడబిడ్డను కన్నదనుకోండి, ఆడబిడ్డని కంటేనంట 14 రోజులు పురుటి దగ్గరే ఉండాలట. ఉండి ఈ 14వ రోజున ఆమె స్నానము చేసి 66 రోజులు కడగా ఉండాలట. ఆమె ఏ వస్తువుని ముట్టుకోకూడదట. ఏ వస్తువును ముట్టుకున్నా అది అపవిత్రమంట. ఒకవేళ ఆమె మగబిడ్డనే కన్నదనుకోండి, లెక్క తగ్గుతుంది. అంటే 7 రోజులు ఆమె పురటాలై ఉండాలా. ఆమె 7వ రోజు ఆమె స్నానము చేసిన తర్వాత 33 రోజులు ఆమె కడగా ఉండి ఏ వస్తువుని పవిత్రమైన వాటిని ముట్టుకోకుండా 33 రోజులు అయిన తర్వాత ఆమె పవిత్రురాలని దేవుని యొక్క మందిరమును తీసుకుని వెళ్ళి బలి అర్పించి ఆమె అక్కడి నుంచి పవిత్రమైనదిగా చూపిస్తారట. ఒకప్పుడు ఎప్పుడు యేసు ప్రభువారు రాకముందు ఇలాంటివన్నీ నైవేద్యములు, బలి అర్పణలు ఇవన్నీ చేశారు.
కానీ యేసుప్రభు వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, ఇంకా వీటి వల్ల ఏమీ మనిషి మారడు, వీటి వల్ల పవిత్రుడు కాడు, ఇలా చేసుకుంటూ పోతూనే ఉండాలి చచ్చేదాకా, ఇది సరైనది కాదు అని యేసుప్రభు వారే వచ్చి తన రక్తాన్ని చిందించి మనకి ఆయన పరిశుద్ధతను చూపించాడు. ఇది విమోచన అంటే, ఇది పరిశుద్ధత అంటే. అందుకనే యేసుప్రభు వారు ఒక్కసారి మరణించి మన కొరకు తన రక్తాన్ని చిందించి మనం పరిశుద్ధపరిచాడు. ఇప్పుడు మన అందరం కూడా మనం నీతిమంతులుగా చేయబడిన వారు, పవిత్రపరచబడిన వారు. అది ఒకప్పుడు దాన్ని అంటే యేసుప్రభు వారు రానప్పుడు చెప్పాడు. ఆయన వచ్చిన తర్వాత అలాంటి ఆచారాలు ఏమీ చెప్పలేదు. అందుకనే ఈరోజు దేవుని యొక్క ప్రజలు అనేవారు ఈ లోక సంబంధమైన వారి యొక్క అపవిత్రమైన ప్రవర్తనకు, ఈ లోక సంబంధ ఆచారాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోకూడదు. వాడే క్రైస్తవుడు. ఉంటుంది పోరాటం, అంత తేలికైనది కాదు. నువ్వు చెయ్యను అంటే, నువ్వు రాను అంటే, నువ్వు తినను అంటే నీ బంధువులు, నీ రక్త సంబంధులు, నీ చుట్టూ ఉన్న సమాజం నిన్నేనా బ్రతకనిస్తుంది అనుకున్నావా? నిన్ను బ్రతకనివ్వదు. ఎన్ని రకాలుగా నీ గురించి మాట్లాడుకుంటారో పర్లేదు, అంతేనా చేయగలరు? అంతకంటే వాళ్ళు ఏమీ చేయలేరు. సరే, బైబిల్ గ్రంథాలు అంటాడు, దుష్టులైన వారు మంచి వారి మీద చెడ్డ మాటలు మాట్లాడతారట. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రవర్తనకు ఒప్పుకోకపోతే వీళ్ళు అదేగా చేస్తారు. అంతకంటే ఏం చేస్తారు? తమ నాలుకలకు పదును పెడతారట. ఎంత భయంకరమైన మాటలు వాడతారట. అంతకంటే వాళ్ళు ఏం చేయగలరు చెప్పు? బైబిల్ గ్రంథంలో అన్నాడు, ఈ మనుషులు ఏమీ సామాన్యులు కారు. ఎప్పుడు ఇలా జరుగుతుంది? నువ్వు లెక్క చేయకు, నువ్వు నిలబడు. నువ్వు ఎప్పుడైతే నిలబడగలుగుతావో అప్పుడే నా బిడ్డవని రుజువు చేస్తావు. ఒకరోజు మరలా వాళ్ళే తెలుసుకుంటారు. అంతేకాని మనకి ఎందుకు వచ్చిన గొడవ, మనం ఎందుకు వచ్చింది వీళ్ళతో ఇంత పోరాటం, ఒప్పుకుంటే పోదా, మనం చేస్తే పోదా. చాలామంది ఎలాగంటున్నారు తెలుసా? మనసులో లేనిది పైకి చేస్తే మాత్రం ఉపయోగం ఏంటి అంటున్నారు. మనసులోనంట చేయకూడదని ఉందట, కానీ పైకి చెయ్యాలట. ఇప్పుడు చేస్తే తప్ప రైటా? ఈరోజు దేవుడిని నమ్ముకున్న బిడ్డలు ఒక ఆయన ఇలా చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఆమెమో దేవుణ్ణి నమ్ముకుంది, వాళ్ళ భర్త ఏమో దేవుణ్ణి నమ్ముకోలేదు. సరే, వాళ్ళ పిల్లకి పెళ్లి చేయవలసి వచ్చింది. వాళ్ళ పిల్లకి పెళ్లి చేయవలసి వచ్చినప్పుడు కన్యాదానం చేయాలట. తల్లి తండ్రి కూడా ఇద్దరు కూడా పీటల మీద అల్లుడికి కాళ్ళు కడగాల. రెండవదిగా అల్లుడికి చేయవలసిన లాంఛనాలన్నీ చేయాలా. సరే, ఇప్పుడు ఏమన్నది, నేను దేవుడిని నమ్ముకున్నాను కదా, నేను ఎలాంటి చేయకూడదు అని చెప్పిందంట. నువ్వు నా మాట వింటావా, నీకు దేవుడు ముఖ్యమా నేను ముఖ్యమా అని భర్త పట్టాడు. ఇప్పుడు ఏం చేస్తుందామే? చేస్తుంది. ఇప్పుడు ఏమన్నది, సరేలే ప్రభా, నా మనసుకైతే ఇష్టం లేదు కానీ నా భర్త కోసం నేను చేస్తున్నాను, కానీ నేను చేస్తాను, మరి చేయాలి తప్పదు. ఇప్పుడు చేయకపోతే నా భర్త ఒప్పుకోవట్లేదు, నేను చేశాను అని చేసామనుకోండి, ఇప్పుడు దేవుడు దాన్ని ఏం చేస్తాడు? క్షమిస్తాడా? మనసుకి ఇష్టం లేదు, శరీరానికి మాత్రం చెయ్యాలి. మరి ఇప్పుడు చేశారు, ఇప్పుడు దేవుడు క్షమిస్తాడా? క్షమించడు. నువ్వు నా బిడ్డవని ఎక్కడ చూపించావు? అక్కడే కదా నువ్వు చూపించాలా. నువ్వు అక్కడే నువ్వు చూపించలేనప్పుడు పైకి నా లోనకైతే ఇష్టం లేదు కానీ పైకి మాత్రం చేయవలసి వచ్చిందంటే నీ లోన్ ఏముందో పైకి అదే చేస్తావు. దేవుని బిడ్డలు ఎలాంటివో తెలుసా? లోన్ ఒకటి పెట్టుకొని పైకి ఒకటి చేసేవాళ్ళు కాదు. లోన్ ఏముంటుందో పైకి కూడా అదే చేస్తారు. పైకి చేస్తే ఎంత వ్యతిరేకం వచ్చినా పర్లేదు. ఆ పోరాటాన్ని జయించగలిగిన వాడు. అందుకని అంటాడు అపోస్తలుడైన పౌలు, ఒక క్రైస్తవుడికి భయంకరమైన చచ్చేదాకా పోరాటం తప్పదు. ఈ పోరాటం చేసేవాడు ఏమైపోతాడు తెలుసా? పరాక్రమశాలి అయిపోతాడు. ఊరికినే అవడండి. యుద్ధం ప్రతిరోజు చేయడం నేర్చుకున్నవాడు ఏమైపోతాడు తెలుసా? పరాక్రమశాలి అయిపోతాడు. ఎంత బలవంతుడు అయిపోతాడు తెలుసా? ఎలాంటి యుద్ధాన్నైనా జయించగలవాడు. వాడే నిజమైన దేవుని బిడ్డ అంటే. అంతేకాని పోరాటానికి లొంగిపోయి అన్నిటికీ మనం లొంగిపోతే లోకంలో సాతాను మన మీద అధికారం చలాయిస్తానే ఉంటాడు. అందుకనే ఈరోజు చాలామంది ఇంకా దేవుని యొక్క ప్రజలు ఈ అధికారం నుండి బయటికి రాలేకపోయారు. కానీ నిజమైన దేవుని బిడ్డ ఏ అధికారానికి లోబడేవాడు కాదు.
ఎంతమంది వ్యతిరేకమైన వీడు మాత్రం ఒంటరిని అయిపోవడానికి ఇష్టపడతాడు, కానీ అందరిలాగా జీవించడానికి ఇష్టపడేవాడు కాదు. అందుకని బైబిల్ అన్నాడు, నువ్వు నా కోసం నిలబడితే ఒంటరిగా మిగిలిపోతావు, ఆఖరికి నువ్వు ఒంటరి అయిపోతావు. కానీ నీలాంటి ఒక్కడి చేత 10,000 మందిని పుట్టిస్తాను మరలా నేను. నీలాంటి ఒక్కడి చేత ఎంతో కొన్ని 100 మందిని పుట్టించగలిగే దేవుడు ఆయన. కాబట్టి ఈ లోక సంబంధం అధికారము మానవుణ్ణి ఎన్ని రకాలుగా బంధించిందో. ఈరోజు లోకస్తులు చూడండి, ఎన్ని రకాలుగా పాప సంబంధమైన చెడు అలవాట్లకు లోనైపోయి, లోక సంబంధమైన ఆచారాలకు బానిసైపోయి, సాతానుడి యొక్క చేతిలో ఒక మనిషి కీలు బొమ్మలాగా మారిపోయాడు. అంటే వాడు ఎలా తిప్పితే, వాడు ఎలాగ ఆడిస్తే ఇలాగ ఆడుతున్నాడు ఈరోజు మానవుడు. అందుకే దేవుడు బాధపడుతున్నాడు. నేను సృష్టించడం ఏంటి మానవుడిని, వాడి చేతిలో ఆడడం ఏంటి? ఈరోజు మానవుడిని సాతానేమీ సృష్టించలేదు, సాతానేమీ చేయలేదు, కానీ మానవుడు సాతానేక చేతిలో కీలుబొమ్మగా మారాడు. మరి అలాంటప్పుడు దేవుడు ఎంత బాధపడ్డాడు. సరే, ఇప్పుడు నేను ఆ మనిషిని విడిపించాలి, లోనెప్పుడు లొంగిపోయాడు, అయినా నా భార్యని అంటే అయినా నా బిడ్డని నేను తెచ్చుకోవాలి, అయినా నా బిడ్డని నేను తెచ్చుకోవాలంటే నేనేం చేయాలా? నేను వెళ్ళాలి కదా, తప్పదు. వెళ్ళాడు ఆయన, వెళ్ళి తన కోసం తన ప్రాణాన్నే త్యాగం చేశాడు. అందుకని అంటాడు, మనల్ని యేసుప్రభువారు ఏమీ సామాన్యమైన దానితో విడిపించలేదు, తన సొంత ప్రాణాన్ని మన కొరకు వెలకట్టాడు ఆయన. ఈరోజు నువ్వు నేను రక్షించబడ్డాము అంటే, మారు మనసు యొక్క అనుభవంలోకి వచ్చామంటే, ఆ యేసుప్రభువారు మన కొరకు కట్టిన ఆ ధనము లేదా ఆ క్రయము ఎంత అంటే విలువ కట్టలేనంత కట్టాడు ఆయన. అంటే తన ప్రాణాన్నే ఆయన మన కొరకు ఇచ్చాడు ఆయన. ఈ రోజున దేవుడు అంటున్నాడు, అంధకార సంబంధమైన అధికారము నుండి మనల్ని విడుదల చేసి తాను ప్రేమించిన రాజ్యమునకు వారసులుగా చేశాడు ఆయన. ఈరోజు నిన్ను నన్ను ఆ దేవాతి దేవుడైన యేసుప్రభువారు తన రాజ్యమునకు వారసులుగా చేశాడు. మనందరము ఆయన రాజ్యమునకు వారసులు. ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నాడు. ఆ రాజ్యములో ఆయనతో పాటు మనకి సమానమైన అధికారం అనుగ్రహించాలనుకుంటున్నాడు. యేసుప్రభువారు ఎంత ప్రేమ కలిగిన వాడు. మన లోకము నుండి, పాపము నుండి, సాతానేక అధికారం నుంచి విడిపించడమే కాక తాను ప్రేమించిన తన రాజ్యానికి, ఆ పరలోక పట్టణానికి నిన్ను నన్ను వారసునిగా చేశాడు ఆయన. అందుకని పరలోక రాజ్యం అనేది, ఆయన రాజ్యములో ఆయనతో కూడా ఉండడం అనేది ఇది అందరికీ దొరికేది కాదండి. చాలామంది అనుకుంటున్నారు యేసుప్రభువారి యొక్క రాజ్యము అంటే అందరికీ దొరుకుతుంది అని. ఎందుకో తెలుసా? నువ్వు రక్షణ పొంది మారు మనసు యొక్క అనుభవంలోనికి వచ్చిన తర్వాత అలాగ జీవించకపోతే ఆ రాజ్యములోనికి ప్రవేశించలేదు. దేవుని యొక్క రాజ్యము అంత సులభముగా పొందలేరు. దేవుని యొక్క రాజ్యాన్ని పొందాలి అంటే దాన్ని అనుసరించాలా, దానికి తగినట్లుగా నడుచుకోవాలా. అందుకనే సరే మీకు ఈ మాట చూపిస్తాను. అపొస్తలుడైన పౌలు మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలండి. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలెనని. తన రాజ్యమునకు తగినట్లుగా మనం నడుచుకోవాలా. అంటే ఒకసారి అంటే ఇదే మాట మీద 2010వ సంవత్సరంలో మీటింగ్లు పెట్టామన్నమాట. అంటే దైవజనుడు ఆ రోజు అంటే మనం మీటింగ్స్ పెట్టాలనుకున్నాం అని ఆయన మొట్టమొదటిగా డేవిడ్ మార్టిన్ గారు విజయనగరంలో మీటింగ్ పెట్టారు. అప్పుడు ఆయన ఇచ్చిన అంశం ఏంటంటే ఆయన అంటే దేవుని యొక్క రాజ్యం అంటే ఏంటంటే అక్కడ ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో ఆ మాట మీద ఆయన చెప్పారన్నమాట. ఇదే అంశం మీద మీటింగ్స్ కలిగి ఉండాలి. ఆ తర్వాత కెలలో మీటింగ్ కలిగి ఉన్నాం. తర్వాత మరి ఇలా ప్రతి చోట మీటింగ్లు కలిగి ఉన్నాం. అలా 2010వ సంవత్సరంలో నర్సీపట్నంలో కూడా మీటింగ్ కలిగి ఉన్నామంట. సరే
ఇంకా ఆ అంశం అంతా అలా వస్తుందన్నమాట. సరే ఎప్పుడు అన్నాం, మరి ఎక్కడ నర్సీపట్నంలో మీటింగ్ అన్నా కదా, ఏంటి ఏ అంశం మీద చెప్దామంటే మీరే చెప్పండి అంటే, అలా కదా నువ్వు ప్రార్థన చేసుకొని చెప్పు అంటే, సరే ప్రార్థన చేస్తే దేవుడు ఏం చెప్పాడంటే, నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు అనే మాట దేవుడు చెప్పాడనమాట. సరే ఆ మాట మీదే 2010 సంవత్సరంలో ఆ థీమ్ అన్నమాట, నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు అనే ఆ థీమ్ తీసుకున్నాం అనమాట. అదే థీమ్ మీద 3 రోజుల మీటింగ్స్ అనమాట. 3 రోజుల మీటింగ్స్ అంటే ఏంటి, ఆయన రాజ్యానికి ఈ లోక రాజ్యాలకి తేడా ఏంటి? ఆ 3 రోజులు అదే వంశం అనమాట. దేవుని యొక్క రాజ్యం అంటే ఏంటి, భూలోక సంబంధమైన రాజ్యం ఏంటి, ఆయన రాజ్యానికి ఈ రాజ్యాలకి చాలా వ్యత్యాసం ఉంది. ఆ మాటలు అనమాట. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, దేవుని యొక్క రాజ్యం అనేది భూ సంబంధమైన రాజ్యం లాంటిది కాదు, అది పర సంబంధమైన రాజ్యము. అలాంటి రాజ్యానికి మనల్ని దేవుడు వారసులుగా చేయాలనుకున్నాడు. ఆ రాజ్యానికి మనం అధికారులు. మనం ఎంత అధిక్యత ఇచ్చాడో చూడండి యేసుప్రభువారు. ఏ రాజ్యాన్ని అయితే మానవుడు పోగొట్టుకున్నాడో అదే రాజ్యానికి మరలా యేసుప్రభువారు తిరిగి మనల్ని వారసులుగా చేయాలనుకున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ పాపము నుండి, సాతానేక చేతిలో నుండి, ఈ లోక సంబంధమైన ఆచారాల అధికారం నుండి విడుదల చేయడమే కాదు, నేను రెండవదిగా నీకు ఏం చేశానంటే, నాతో కూడా నువ్వు ఎల్లప్పుడూ ఉండడానికి నా రాజ్యములో, ఆ పరలోక రాజ్యములో ఉండే ఆధిక్యత నీకు ఇచ్చాను. ఆ ఆధిక్యత నీకు రావడం అనేది సామాన్యమైనది కాదు. ఎంత గొప్పదో తెలుసా? నేను చాలామంది దగ్గర విన్నాను, అమెరికా వెళ్ళిన వాళ్ళందరికీ కూడా గ్రీన్ కార్డు ఇస్తారట. ఎప్పుడు? కనీసం 5 సంవత్సరాలు దాటితేనే కానీ గ్రీన్ కార్డు ఇవ్వరట. అందరికీ గ్రీన్ కార్డు ఇస్తారా? ఇవ్వరట. నువ్వు ఏ కారణం నుంచి అమెరికా వెళ్ళావు, అక్కడ ఎందుకు ఉండాలనుకుంటున్నావు, అక్కడ నీకేంటి సంబంధం, నీకేంటి పని. కొంతమంది వెళతారు, అక్కడ వీసా అయిపోయిన తర్వాత, ఆ దేశంలో ఉండే పౌరసత్వం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేయాల, అక్కడ ఉండడానికి అవకాశం లేదు. ఒకవేళ పౌరసత్వం అయిపోయిన తర్వాత కూడా అక్కడ ఉండాలని కూడా తీసుకెళ్ళి జైల్లో పారేస్తారు. చూడండి, మరి పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి అంటే, ఆ రాజ్యములో మనం ఉండాలి అంటే, ఈ పౌరసత్వము, ఈ హక్కు మనకు ఎవరిచ్చారు? ఆయన. అందుకని అంటాడు, ఈ పౌరస్థితి దేవుడు మనకు అనుగ్రహించాడట. మనం ఎప్పుడైతే మారు మనసు యొక్క రక్షణ యొక్క అనుభవంలోకి వచ్చామో, ఈ అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. ఏ అధికారం అంటే, నా రాజ్యములో నాతో కూడా నువ్వు ఉండే భాగ్యాన్ని కలిగించాను. నా రాజ్యము నువ్వు చూస్తున్న భూలోక రాజ్యము లాంటి రాజ్యం కాదు. నా రాజ్యము ఈ లోకానికి పూర్తిగా వేరైనది. ఆ రాజ్యములో మనం ఎల్లప్పుడూ సంతోషంతో జీవిస్తాం. మనం ఎల్లప్పుడూ ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తాం. మనం ఎల్లప్పుడూ ఎంతో యేసుప్రభువుని స్తుతిస్తూ, ఎల్లప్పుడూ మరి ఆరాధిస్తూ, ఆ దేవుడి దగ్గర మనం ఎల్లప్పుడూ సంతోషంతో ఆనందముతో మనం ఎప్పుడు ఉండే రాజ్యం అండి. అక్కడ ఏడుపు ఎప్పుడు ఉండదు, అక్కడ దుఃఖం ఉండదు, అక్కడ వేదన ఉండదు, అక్కడ ఏమాత్రము కూడా మనకి శ్రమ అనేదే ఉండదండి. అలాంటి గొప్ప రాజ్యానికి దేవుడు మనల్ని వారసులుగా చేశాడు. ఇలా యేసు ప్రభువారు నా జీవితంలో చేసిన మేలుల్ని, ఆత్మ సంబంధమైన మేలుల గురించి ఆలోచిస్తే, ఆయన ఎన్నో రకాలైన మేలులు, ఒకటి కాదు. మన బైబిల్ చదువుతున్నప్పుడల్లా దేవుడు అంటాడు, నేను మీ కొరకు ఎలా చేశాను, నేను మీ కొరకు ఎలాగ ఆలోచించాను. అందుకన్నాడు, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, నీ భాగ్యము. సరే, దేవుని ప్రజలకిచ్చే ఆ భాగ్యం ఎంతో గొప్పదండి. అది ఇప్పటికీ దాన్ని వర్ణించలేము. ప్రియ సహోదరి సోదరా, ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించే ముందుగా అంధకార సంబంధమైన అధికారం నుంచి మనం విడుదల చేసి, రెండవదిగా తాను ప్రేమించిన తన రాజ్యములకు మనల్ని వారసులుగా చేశాడు. ఆ రాజ్యములో నీవు నేను ఉండాలని దేవుడు మనల్ని ఇష్టపడ్డాడు. అందుకే ఆ రాజ్యములకు తగినట్లుగా నడవడం కొరకే ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడు. ఎందుకు ఇక్కడ మనం ఎన్ని రోజులు అంటే వారానికి 3 రోజులు దేవుని యొక్క మందిరానికి వస్తూ మనం ఎందుకు ఇంత వాక్యాన్ని వింటున్నాం? ఇవన్నీ ఎందుకంటే నువ్వు నేర్చుకుని నడవడానికి, ఆ రాజ్యానికి తగినట్లుగా జీవించాలి అంటే ఈ మాటలు ఇక్కడ వినాలి. నీవు నేను అలాగ నడవాలి. చనిపోయిన తర్వాత నడిస్తే వెళ్ళేవాళ్ళం కాదు, బ్రతుకుండగానే ఇక్కడ జీవిస్తేనే ఆ రాజ్యం చేరతారు.
అందుకనే ఆ రాజ్యమునకు తగినట్లుగా ఇక్కడ నడవడం నేర్పిస్తున్నాడు దేవుడు మనకి. అలాగే మనల్ని అందరినీ దేవుడు సిద్ధపరుస్తూ తన రాజ్యములో మనం ఆయనతో కూడా ఉండే భాగ్యాన్ని మనకు కలిగించడం కొరకే ఆయన వాక్యాన్ని మనకి ఇచ్చి, ఆయన సేవకులు మనకిచ్చి, ఆయన మందిరాన్ని మనకిచ్చి మనల్ని ఆత్మీయంగా పెంచుతున్నాడు ఆయన. మనల్ని ఆత్మీయంగా పెంచుతున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన రాజ్యములకు మనం వారసులుగా ఉండాలని. సరే, ఈ రోజుల్లో నేను చాలామందిని చూశాను. ఏం చేశారంటే 4-5 సంవత్సరాలు వచ్చే బిడ్డల్ని తల్లిదండ్రుల నుంచి దూరం చేసి ఎక్కడో ఢిల్లీలో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ స్కూల్లో నేను అడిగాను, ఏమన్నా అంత దూరం వెళ్ళాలా చదువుకోవడానికి? అప్పుడు ఆయన చెప్పారు, ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ అవ్వాలి అనుకుంటే మనలాంటి బడిలో చదివితే అవ్వరండి, అక్కడే చదవాలా. అక్కడ చదివితేనే ఆ చిన్నప్పటి నుంచి అలాంటి చదువు నేర్పిస్తారు కాబట్టి, అలాంటి పరిస్థితులు నేర్పిస్తారు కాబట్టి అంత ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. చూడండి, అంత లోకములో అంత ఉన్నతమైన స్థానానికి రావాలి అంటే వాళ్ళ పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఎంత దూరం తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ ఉంచి వాళ్ళు చదివిస్తూ వాళ్ళ భవిష్యత్తు కొరకు ఎంత ఆలోచిస్తున్నారు. వాళ్ళ భవిష్యత్తు కోసం ఎంత దూరం పెట్టి వాళ్ళు అన్ని రకాలుగా సిద్ధపరుస్తున్నప్పుడు మన పరలోకం చేరాలి అంటే మనలో దేవుడు ఇక్కడ మనకు సిద్ధం చేయడా? ఇక్కడ మన నుంచి ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడు. ఆ రాజ్యంలో ఎలాగ ఉండాలో ఇక్కడే మనకు నేర్పించగలుగుతున్నాడు. అందుకనే కొన్నిసార్లు దేవుని వాక్యం మనం ఖండిస్తున్నాడు, కొన్నిసార్లు మనం నొప్పించేలాగా చెప్తున్నాడు, కొన్నిసార్లు మనం సంతోషింపచేసేలా చెప్తున్నాడు, కొన్నిసార్లు మనం ఆనందకరంగా జీవించేలాగా చెప్తున్నాడు. ఎందుకంటే ఇవన్నీ మనకు అవసరం. గద్దించడం, శిక్షించడం, సరిచేయడం, దానికి తగినట్లుగా నడుచుకునేలాగా చేయడం, ఇలాగ పెంచితేనే కానీ మనం దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళలేమండి. దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే తప్పక దేవుడు మనల్ని పెంచుతూ ఉండాలి. అందుకనే మనం దేవుని యొక్క మందిరములో నాటబడిన వారమై ఆయన మనల్ని ఆత్మీయంగా పెంచుతూ ఆ రాజ్యము కొరకే మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ప్రభా, ఎంత నువ్వు గొప్ప దేవుడివి, ఇంత నా కోసం ఆలోచించి నీ పరలోక రాజ్యములో నీతో కూడా నేను ఉండాలని ఇక్కడే ఈ భూమి మీద నన్ను సిద్ధపరుస్తూ నీ మందిరాన్ని, నీ వాక్యాన్ని, మీ దాసులను నాకు అనుగ్రహించి నన్ను సరిచేయడానికి, నన్ను గద్దించడానికి, నన్ను శిక్షించడానికి, నన్ను ప్రేమించడానికి ఇలాగ ఆత్మీయంగా నన్ను నడిపిస్తూ నేను కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా నన్ను ఇంతవరకు నువ్వు పోషిస్తూ ఇంతవరకు నన్ను నడిపించుకొచ్చావు. ప్రభా, నువ్వు ఎంత మంచి దేవుడు. నీతో కూడా నేను ఉండాలి అంటే ఇలాంటి క్రమబద్ధీకరణ జీవితంలో నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించడం కొరకే నాకు ఇలాంటి మంచి కుటుంబంలో లేక ఆత్మీయమైన జీవం కలిగిన సంఘంలో నన్ను చేర్చి నన్ను పోషిస్తున్నందుకు, నన్ను కాపాడుతూ వస్తున్నందుకు ప్రభువా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను అని ఆ ప్రభువుని మనం ఆరాధిస్తాం. 1, అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేశాడు. 2, తన రాజ్యములకు తగినట్లుగా మనల్ని సిద్ధపరుస్తూ ఆ రాజ్యములకు వారసులుగా మనల్ని చేసి ఈ లోకంలో దానిలో నడవడం కొరకే మనల్ని ఇక్కడ తర్ఫీదు చేస్తూ ఇక్కడ మనకు నేర్పిస్తూ మనల్ని ఎంతగానో దేవుడు కాపాడుతూ వెళ్తున్నాడు. ఈ 2 విషయాలను బట్టి ఆ ప్రభువుని మనం ఆరాధిస్తామండి. కొద్ది క్షణాలు ప్రభు యొక్క సన్నిధిలో మనం ప్రభువుని ఆరాధించే ముందుగా 1, అధికారమును దేవుడు మనల్ని ఎలా వేరు చేశాడు. 2, మన జీవితంలో దేవుడు ఆ రాజ్యములకు ఎలాగ వారసులుగా చేయడం కొరకే, ఆయన రాజ్యములో ఉండడం కొరకే మనం తర్ఫీదిస్తున్నాడు, ఇలా మనల్ని ఆత్మీయంగా పెంచుతున్నాడు. దానికి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామండి. ఆ రీతిగా కొద్ది సమయం